నోట్ల కట్టెలతో వెంకటేష్ నాయుడు లిక్కర్ కేసులో మరో వీడియో ఆరా తీస్తున్న సిట్ అధికారులు. 2023లోనే 2000 నోటు రద్దయింది. 2024 ఎన్నికల్లో చివరెడ్డి నోట్లు పంచారని అంటున్నారు. అది అబద్ధపు వీడియో అన్న అంబటి. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. కాళేశ్వరం నివేదికపై నేడు ఉత్తమ్ సమావేశం. అధ్యయన కమిటీ సభ్యులతో భేటీ. రేపు కేబినెట్ ముందుకు రిపోర్ట్. నేడు ఖానాపూర్లో జనహిత పాదయాత్ర. 2 రోజులు నిర్మల్ జిల్లాలో టూర్. శ్రమదానంలో పాల్గొననున్న మీనాక్షి. డోలీ మోతలు లేకుండా చేసేందుకు నడుం బిగించాం. గిరిజన ప్రాంతాలకు రోడ్లు వేస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పులివెందులలో మారుతోన్న రాజకీయ సమీకరణాలు. మొన్న పుష్పనాథ్ రెడ్డి, నిన్న విశ్వనాథ్ రెడ్డి. 2 రోజుల్లో టీడీపీలో చేరిన ఇద్దరు కీలక నేతలు. ఏపీలో 1,00,000 కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణం. విజయవాడ, హైదరాబాద్ మధ్య గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే DPR తయారు చేయాలని నితిన్ గడ్కరీ ఆదేశం. సృష్టి కేసులో 3వ రోజు డాక్టర్ నమ్రత విచారణ. పిల్లల విక్రయాలపై నిన్న పోలీసుల ఆరా. ఫ్రీ క్యాంపుల మతలబేంటని ప్రశ్నలు. ఫర్టిలిటీ సెంటర్లపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఫోకస్. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో తనిఖీలు. 65 ఫర్టిలిటీ సెంటర్లలో సోదాలు చేసిన 35 బృందాలు. కర్నూలు మెడికల్ కాలేజ్ లో ర్యాకింగ్ కలకలం. చందాల పేరుతో జూనియర్స్ కు వేధింపులు. నిజ నిర్ధారణ కమిటీ వేసిన ప్రిన్సిపల్. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద. 6 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. ప్రాజెక్టు దగ్గర ఇన్ఫ్లో 1,03,000 క్యూసెక్కులు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు రెడ్ అలర్ట్. ఆగస్టు 15 సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత. ఎయిర్పోర్ట్ లోకి సందర్శకులకు అనుమతి నిరాకరణ. గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం. పర్యాటక ప్రదేశాల్లో ఇబ్బంది కలిగించే వారిపై కొరడా. నిబంధనలు ఉల్లంఘిస్తే 1,00,000 వరకు జరిమానా. భారత్ త్వరలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఇది ఖాయం. ప్రధాని మోదీ ధీమా. అనిల్ అంబానీ కేసులో తొలి అరెస్ట్. అనిల్ కి గ్యారంటీ ఇచ్చిన వ్యక్తి అరెస్ట్. బ్యాంకు రుణాల మోసం కేసులో చర్యలు. మరింత ఆలస్యం కానున్న బీజేపీ కొత్త సారథి ఎంపిక. ఉపరాష్ట్రపతి ఎన్నికల తరువాతే ప్రక్రియ. బీజేపీ ఆఫీస్ నుండి సంకేతాలు. ధర్మస్థలలో కొనసాగుతున్న తవ్వకాలు. ప్రత్యక్ష సాక్షిని స్పాట్ కి తీసుకొచ్చిన అధికారులు. మానవ అవశేషాలు గుర్తింపు. మాలేగావ్ పేలుడు కేసులో అధికారులు ఒత్తిడి తెచ్చారు. ప్రధాని, యూపీ సీఎం, RSS చీఫ్ పేర్లు చెప్పాలన్నారు. ప్రజ్ఞా ఠాకూర్ సంచలన ఆరోపణలు. రసకందాయంలో 5వ టెస్ట్. 8 వికెట్లు తీస్తే మనదే విజయం. 324 పరుగుల దూరంలో ఇంగ్లాండ్.